హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే కళ్యాణ్ ఆఫీస్లో కవితలు రాయడం చూసిన అనామిక కోపంగా ఇంటికి వస్తుంది. ఇంట్లో ఉన్న వారందరినీ పిలుస్తుంది అనామిక. ఏమైంది అనామిక, ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని అడుగుతారు ఇందిరాదేవి. మీ మనవడు ఆఫీస్కి దేనికోసం వెళ్తున్నాడో తెలుసా? కవితలు రాయడం కోసం. నన్ను మభ్యపెట్టి ఇంటి నుండి ఆఫీస్కి వెళ్ళి అక్కడ కవితలు రాస్తున్నారు అమ్మమ్మ గారు అని అంటుంది అనామిక. తప్పేముంది అని అంటారు ఇందిరాదేవి. ఏంటమ్మమ్మ గారు, తప్పేముంది అంటారేంటి? ఆఫీస్కి వెళ్ళి కవితలు రాస్తే ఏమొస్తుంది? కవితలేమైనా కూడు పెడతాయా? మేడలు మిద్దెలు వస్తాయా? ఎప్పటికీ చాలని బ్రతుకులుగా కిందనే ఉండాలి గాని ఎప్పుడు పైకి వెళ్ళలేము. అయినా నాకు ఇష్టం లేదు అని చెప్పినా తను మాత్రం కవితలే రాస్తున్నారు అమ్మమ్మ గారు. మీరు తనని నిలదీయాలి అని అంటుంది అనామిక. ఏంటనామిక, కళ్యాణ్ ఆఫీస్కి టిప్పుటాపుగా బయలుదేరి అక్కడ కవితలు రాస్తున్నారా? మరి రాజ్ కావ్య ఏం చేస్తున్నట్టు అని అంటుంది రుద్రాణి. వాళ్ళేం చేస్తారంటే వాళ్ళిద్దరూ ఎంకరేజ్ చేస్తున్నారు. ఆఫీస్లో కూడా కవితలు రాయొచ్చంట. ఒక క్యాబిన్లో కవితలు కూర్చొని రాసుకోవచ్చని చెప్పి రాజ్ బావ అంటున్నారు. ఇక కావ్యక్క గురించి తెలిసిందే కదా, కళ్యాణ్ మీద ఈగ కూడా వాళ్ళనివ్వదు అని అంటుంది అనామిక. అనామిక, వాళ్ళిద్దరూ ఏం చేశారు? అయినా కళ్యాణ్ అబద్ధం చెప్పి ఆఫీస్లో కవితలు రాయడం తప్పే. నీ భర్తని 4 గోడల మధ్య నువ్వు ఎన్నైనా నచ్చ చెప్పుకో, ఎన్నైనా అడుగు, అంతేగాని ఆఫీస్లో ఇంట్లో అందరి మధ్య నిలదీయకూడదు అని అంటుంది అపర్ణాదేవి. ఆంటీ, అక్కడ 4 ఉన్నారని రాజ్బావ అన్నారు, ఇక్కడ ఇంట్లో వాళ్ళున్నారని మీరంటున్నారు. మరి నేను ఎక్కడ చెప్పాలి? వీధిలోకి వెళ్ళాలా ఆంటీ? నేను అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్నాను. అలాంటప్పుడు మీరే తప్పుని ఒప్పుగా చేసి ఏదో చెయ్యాలని అనుకోవద్దు. తప్పుని తప్పుగానే చూడండి. కళ్యాణ్ వచ్చేటప్పుడు మీరు ఎవరు ఏం అడగాలో అది అడగండి అని అంటుంది అనామిక. ఇంతలో కళ్యాణ్ అలాగే ఇక రాజ్, కావ్య ఇంటికి వస్తారు. కావ్య, రాజ్ అందరినీ చూస్తారు. అనామిక ఏదో పెద్ద ఫిట్టింగే పెట్టినట్టుంది అని చెప్పి మనసులో అనుకుంటారు రాజ్. ఇక కళ్యాణ్ అనామిక దగ్గరికి వస్తారు. ఏంటనామిక, ప్రపంచ యుద్ధం ఏదో జరిగినట్టు అందరినీ పిలిచి మీటింగ్ పెట్టావేంటి అని అంటారు. ఆపు కళ్యాణ్, ఇంట్లో ఆఫీస్ కని వెళ్ళి బయట కవితలు రాస్తావా? అసలు ఏమనుకుంటున్నావు అని అంటుంది అనామిక. ఇంతలో కావ్య అంటుంది, ఏంటనామిక అలా మాట్లాడతావు? కవి గారిని నువ్వు కవితలు చూసే ప్రేమించావన్న సంగతి మర్చిపోయావా అని అంటుంది. ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది అనామిక. ఆపు కావ్య, ఆపు కావ్యక్క, ఎందుకంటే ఇదంతా నీ వల్లే జరిగింది. నువ్వు కనీసం ఆ పుస్తకంలో అచ్చు వెయ్యకపోతే ఇదిగో ఈ కళ్యాణ్కి ఈ గతి పట్టేది కాదు. తానేదో లోకాన్ని ఉద్ధరించినట్టు ఆ కవితలు పట్టుకొని వేలాడుతున్నాడు. 4 నవ్వుకున్నట్టు అతనికెలా తెలుస్తుంది అని అంటుంది అనామిక. ఆ పిచ్చి కవితలు నాకే తలనొప్పొస్తుంది. అలాంటిది ఇక జనాలకి జెండూబం అవసరం ఏర్పడుతుంది. అలాంటి కవితలు నా భర్తకి రాసుకోమంటావా? నువ్వు నీ భర్త మహారాజు మహారాణిలా ఆఫీస్లో కాలు మీద కాలు వేసుకొని హ్యాపీగా ఉద్యోగాలు చేస్తారు. నా భర్తేమో ఎందుకు పనికిరాని కవితలు రాస్తాడా అనగానే, అనామిక అలా అనద్దు, కవితల్ని కళాకారుల్ని అవమానించద్దు అని అంటుంది కావ్య. నేను అవమానిస్తాను? నా భర్త కవితలు రాయడం నాకు ఇష్టం లేదు. అందుకే ఆ కవితలు ఎందుకు పనికిరాని చెత్త కాగితాల్లో వేసుకోవాలి, కాల్ చేయాలి అని అంటుంది అనామిక. అనామిక అని చెప్పి ఇక కళ్యాణ్ అనామిక చెంప పగలగొడతాడు. ఎందుకు అనామిక, ఎందుకు ఇంకా దిగజారుతున్నావు అని అంటారు. కళ్యాణ్, నన్నే కొడతావా అని అంటారు. అవును కొడతాను. నాకు అర్థం కానిది ఒకే ఒకటి, నన్ను కవితలు రాయమంటావా లేకపోతే నా కవితలు చూసి ప్రేమించాను అన్నమాట అబద్ధమనంటావా? ఈ రెండిట్లో ఏది నిజం అని అంటారు కళ్యాణ్. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు. ఫస్ట్ కావ్య వదిన అచ్చివేసిన పుస్తకం చూసి నన్ను ప్రేమించావు, అవునా కాదా అని అంటారు కళ్యాణ్. అంటే అని అంటుంది. అంటే కాదు, నిజం కావాలి, స్వచ్ఛమైన ప్రేమ కావాలి అని అంటారు కళ్యాణ్. కళ్యాణ్ మాటలకి దుగ్గిరాల ఫ్యామిలీ అంతా అలాగే చూస్తూ ఉంటారు. పాపం రాజ్ కావ్యకి బాధ అనిపిస్తుంది. చూడు అనామిక, ఇన్ని రోజులు నా ఎదుగుదలంటే నీకిష్టం, అందుకే అనామిక ఆఫీస్కి పంపించింది అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది, నా ఎదుగుదల కాదు, నేనే నీకు ఇష్టం లేదు.
కవితలంటే ఇష్టమన్నది అబద్ధమని తేలిపోయింది. ఒకప్పుడు నా కవితలు వందలు వేలుగా పేపర్లు చింపి నాకు గిఫ్ట్గా ఇచ్చావు. ఇప్పుడు నా కవితలు ఒక పిచ్చి గీతలు అయిపోయాయి. ఇప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. నీకు కవితలంటే ఇష్టం లేదని నన్నుగా చెప్పు. నాకు నువ్వు చెప్పు. అంతేగాని ఇలా ఇంట్లో, ఆఫీసులో వచ్చి ఈ ఇంటి పరువుని, నా పరువుని తీయద్దు అనామిక. ఎందుకంటే సంసారం అనేది 4 గదుల మధ్య ఉండాలని అమ్మమ్మ తాతయ్య అంటూ ఉంటారు. కానీ నువ్వు మాత్రం ఫస్ట్ నైట్ రోజే సోఫాలో వచ్చి పడుకున్నప్పుడే నీ గురించి నాకు అర్థమయ్యుండేది. కానీ నేను ప్రేమించిన అనామిక కదా, నా కవితలు ఎంతగానో ఇష్టపడినా అనామిక కదా. అందుకే నా ప్రేమ నీ తప్పుల్ని కప్పేసింది. ఇప్పటికైనా నిజం చెప్పు అనామిక, నీకు కవితలంటే ఇష్టం లేదు కదా అని అంటారు. కళ్యాణ్, ఇంట్లో అందరి ముందు నన్ను కొడతావా? నా ప్రేమనే నిజం కాదంటావా? వద్దు కళ్యాణ్, వద్దు అని చెప్పి పైకి వెళ్ళి సూట్ కేస్ సర్దుకొని కిందికి వస్తుంది అనామిక. అమ్మ అనామిక, వాడు కవితలు రాయకుండా ఆగుతాడు, ప్లీజ్ అనామిక అని అంటుంది ధాన్యలక్ష్మి. ఇక కావ్య కూడా, అనామిక ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ఎందుకంటే మీ మధ్య వచ్చింది చిన్న పొర మాత్రమే. ఆ పొర మనసుతో విప్పితే వీడిపోతుంది. వెళ్ళొద్దు అని అంటుంది. ఇక అపర్ణాదేవి అంటుంది, ఒరే కళ్యాణ్, ఎంతగానో ఇష్టపడి ప్రేమించుకున్న అనామిక వెళ్తుంది. తనని ఆపరా. ఎందుకంటే ఈ ఇంట్లో ఇలాంటి గొడవలు ఎన్నో జరిగాయి. కానీ స్వప్న కావ్యని ఇంటి నుండి వెళ్ళమన్నా గుమ్మం పట్టుకొని వేలాడేరే గాని ఎక్కడికి వెళ్ళలేదు. దుగ్గిరాల ఇంటి కోడళ్ళు చనిపోతే గాని ఇంటి బయటికి అడుగు పెట్టరు. నీ భార్యని ఆపు కళ్యాణ్ అని అంటుంది అపర్ణాదేవి. ఈ అనామిక ఎవరి మాట పట్టించుకోకుండా వెళ్ళబోతూ ఉంటే, ఆగు అనామిక అని అంటారు కళ్యాణ్. ఇప్పుడు కళ్యాణ్ దారిలోకొచ్చాడు. కవితలంటే నాకు ఇష్టం లేదని కనిపెట్టేశాడు. ఇప్పుడు ఇష్టం లేదు అంటే అందరికీ నా ప్రేమ మీద డౌట్ వచ్చేస్తుంది. అందుకే ఇంటి నుండి వెళ్తున్నట్టు డ్రామా చేస్తే ఇక నా కాళ్ళ మీద పడతాడు కళ్యాణ్. ఏంటి కవిగారు అని అంటుంది అనామిక. నువ్వు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వెళ్ళు. కానీ ఎప్పటికీ ఈ ఇంట్లో నువ్వు అడుగు పెట్టకూడదు. ఈ కళ్యాణ్ అంటే మంచితనానికి మారుపేరని మా ఇంట్లో వాళ్ళు అందరూ అంటారు. మా పెద్దమ్మ ఏదైనా నిజం చెప్పమంటే నన్నే చెప్తుంది. అలాంటి నేను నీకు కండిషన్ పెడుతున్నాను అంటే నా మనసు ఎంత పాడైందో నాకే తెలుసు. ఇప్పుడు నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోతే శాశ్వతంగా ఇంటి నుండి వెళ్ళిపోవాలి. ఇక నీకు విడాకులనేవి నీకు నచ్చినట్టే ఎక్కడ సంతకం చేయమంటే అక్కడ చేస్తాను. నా ఆస్తిలో వాటా కూడా నీకు ఇస్తాను. ఇంటి నుండి బయటికి వెళ్తావా అని అంటారు. ఒక్కసారిగా వెనక్కి తిరుగుతుంది. కళ్యాణ్, ఏంటివి అని అంటుంది. అవును, 3 ముళ్ళు వేశాక నువ్వు నా భార్యవి. ఖచ్చితంగా నా ఆస్తిలో సగం వాటా నీకు ఇవ్వాలి. ఆ వాటా కావాలి అంటే ఇప్పుడే చెప్పు. కోర్టులో 3 నెలల్లో డైవర్స్ ఇచ్చేసేసి నా ఆస్తిలో సగం ఇస్తాను. లేకపోతే ఇంట్లో ఉంటావు అని అంటారు. ఇక అనామిక షాక్ అయిపోతుంది. ఏంటి కళ్యాణ్ నాకు ఇలాంటి గీత గీశాడు? ఏం చేయాలి? ఇప్పుడు నేను వెళ్తే డబ్బు మీద ఆశ ఉందని మా అత్తకి ఇక్కడున్న వాళ్ళందరికీ తెలిసిపోతుంది. లేదు, వెనక్కి వచ్చి మాయమాటలు 4 చెప్పి పైకి వెళ్ళిపోతాను అని చెప్పి, కళ్యాణ్ నేను వెళ్తూ ఉంటే ఆపాలంటే ఇలాంటి మాటలు వాడాలా? కళ్యాణ్, నిన్నుగా ప్రేమించాను. కానీ నిన్ను ఒక గ్రేట్గా చూడాలనుకుంటే నువ్వు కవితలు రాశావు. నాకు ఎలా ఉంటుంది? పైగా ఇంట్లో అందరి ముందు నన్ను కొట్టావు. ప్రేమించి పెళ్లి చేసుకున్నా భార్యని ఇలాగే కొడతారా అని చెప్పి అంటుంది అనామిక. అందరూ ఇక అనామిక మాటల్ని అలాగే చూస్తారు. కళ్యాణ్, నాకు ఏదన్నా ఇష్టం లేదు. నువ్వు పైకి వెళ్ళాలి అంతే అని చెప్పి పైకి వెళ్ళిపోతుంది అనామిక. ఇది ఇలా ఉండగా రాజ్, కావ్య బెడ్రూమ్లోకి వస్తారు. ఇక రాజ్ డల్గా ఉంటారు. ఎందుకండి డల్గా ఉన్నారు? ఈరోజు భోజనం కూడా సరిగా చేయలేదు అని అంటుంది కావ్య. నీకు తెలీదా? ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేదు. అనామిక డబ్బు మనిషని ఇప్పుడే అర్థమైంది. పాపం కళ్యాణ్కి కవితలంటే ఇష్టం. వాడి ఇష్టాన్ని కనీసం గౌరవించటం లేదు. నిజంగా ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారా? పైకి డబ్బు మీద ఆశ లేనట్టు, కవితలంటే ఇష్టమన్నట్టు తన్ని ప్రేమించి నటించింది. ఇప్పుడు మాత్రం అని చెప్పి అంటూ ఉంటారు రాజ్. అలాంటి ఆడవారంటేనే మీలాంటి వారికి చాలా ఇష్టం, నమ్మకం కదా. మాలా నిజాయితీగా ఉన్న వాళ్ళంటే మీకెలా నచ్చుతుంది?
మా అక్కని రాహుల్ ప్రేమించి మోసం చేశాడు. పాపం తను చిన్న అబద్ధం ఆడితే మోసం చేసిందని అక్కనే అన్నారు. ఇప్పుడు నేను నాకు తెలియకుండానే ముసుగులో వచ్చి పెళ్లి చేసుకుంటే ఇప్పటిదాకా నన్ను ముసుగేసుకుని వచ్చి పెళ్లి చేసుకున్నాను. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు అసలు మనసులో లేవు, నీకు విడాకులు ఇస్తాను, శ్వేతని పెళ్లి చేసుకుంటానని చెప్తున్నారు. అప్పుడు నేనేం చెయ్యాలి అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అవుతారు రాజ్. భార్యాభర్తల బంధం అంటే 4 గోడల మధ్య కాదు, నలుగురికి కూడా మన నుండి మంచి తెలిసేలా చెయ్యాలి. ఎందుకంటే అమ్మ నాన్న అలా పెంచారు. ఇప్పటికైనా మీ భార్య గురించి మీరు అర్థం చేసుకోండి అనగానే, అర్థం చేసుకున్నాను. నువ్వు మీ బావ చెట్టా పట్టాలేసుకొని తిరుగుతున్నారు కదా, వాణ్ణి నమ్మద్దు అనగానే, అయ్యో మా బావని నమ్ముతాను, ఎందుకంటే మేమంటే మా బావకి చాలా అభిమానం. కానీ మీరు మాత్రం శ్వేతకి ఇష్టమున్నా లేకపోయినా తనతో ఫ్రెండ్షిప్ చెయ్యొచ్చు, అంతేనా అని అంటుంది కావ్య. అంతే అని అంటారు. అంటే కళ్యాణ్కి అనామిక ఎంతగా బాధ పెట్టినా ఇక్కడికొచ్చి బాధపడుతున్నారు. మీరు నన్ను ఎంతగా ఈ గదిలో బాధ పెట్టినా నేను మాత్రం ఎవరికీ చెప్పుకోకుండా కృష్ణ భగవానికి చెప్పుకుంటున్నాను. అదే మీకు నాకు తేడా అని చెప్పి ఇక కావ్య కూడా నిద్రలోకి జారుకుంటుంది. ఇది ఇలా ఉండగా గదిలో అనామిక ఇక కళ్యాణ్ దగ్గరికి వచ్చి, కళ్యాణ్ ఫీల్ అయ్యావా, బాధపడుతున్నావా అని అంటుంది. లేదు అనామిక, బాధపడటం లేదు, నిజం తెలుసుకున్నాను అని అంటారు కళ్యాణ్. అంటే నేనన్న మాటలన్నీ నువ్వు మనసులో పెట్టుకుని నన్ను దూరం పెడుతున్నావా కళ్యాణ్, నీ గురించే కదా నేను ఆలోచిస్తుంది అని అంటుంది అనామిక. ఈ రోజు దాకా అలాగే అనుకున్నాను, కానీ నన్నుగా నువ్వు ఇష్టపడలేదని నాకు అర్థమైంది అనామిక. నిన్నటిదాకా నేను ఆఫీస్కి వెళ్తేనే మన ఇద్దరి మధ్య బంధం ఉంటుందని నువ్వు ఆజ్ఞ వేశావు. కానీ నేనిప్పుడు చెప్తున్నాను, నా మనసులో నువ్వు కలుషితం లేని అనామికగా ఉన్నప్పుడే నిన్ను భార్యగా నేను అంగీకరించాలనుకుంటున్నాను. అప్పటిదాకా ఈ గదిలోనే కాదు, బయట కూడా మనం భార్యాభర్తలు మాత్రమే, అంతేగాని ఏ సంబంధం మన మధ్య ఉండబోదు. చాలామంది సామెత అంటారు, మంచివారికి కోపం వస్తే మరణ శాసనమే అని. అందుకే నా గుండెల్లో నువ్వు ముళ్ళు లాంటి గులాబీని వేశావు. అది గుచ్చుకుంటూనే ఉంది, కానీ అందమైన పువ్వులాగా ఫస్ట్ చూపించి దాని వెనకాల ముళ్ళు ఉన్నట్టు తరువాత చూపిస్తే ఆ గుండెకి గాయాలు తప్పించి ఇంకేముంటుంది అనామిక. నన్నుగా ప్రేమించకుండా కవితల్ని ప్రేమించాను అన్నావు. ఇప్పుడు కవితలు పిచ్చి కాగితాలుగా మారిపోయాయి. నా మనసు విరిగిపోయింది అనామిక అని అంటారు కళ్యాణ్. ఇదేంటి, కళ్యాణ్ నా నుండి దూరం అవుతున్నారు. మొన్నటిదాకా నేను దూరం పెట్టాను అనుకుంటే ఇప్పుడు కళ్యాణ్ నాకు దూరం అవుతాడు. ఇప్పుడు ఎలా? ఆ అప్పు కళ్యాణ్ని మంచిగా చూసుకోకపోతే నిజంగా నా జీవితంలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి, ఏం చేస్తే బాగుంటుంది? తెగేదాకా తెచ్చుకోకూడదని అంటారు, ఇందుకే అనుకుంటా. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఈ కళ్యాణ్ని మునిపటి దారిలా నమ్మించి మోసం ఎలా చేయగలను అని చెప్పి ఆలోచనలో పడుతుంది అనామిక. ఇది ఇలా ఉండగా స్వప్నకి ఓవర్గా వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. ఇక రాహుల్ చూస్తున్నా పట్టించుకోకుండా నిద్రపోతూ ఉంటారు. ఇక స్వప్న అసలు వామిటింగ్ చేసుకోలేక అలసిపోయి నీరసం వచ్చి ఇక బెడ్పై అలాగే కూలిపోతుంది. మంచినీళ్లు అడిగినా సరే కనీసం రాహుల్ పట్టించుకోడు స్వప్నని. స్వప్నకి కోపం వస్తుంది, బాధ వేస్తుంది, కానీ ఓపిక లేకపోవడంతో అలాగే నిద్రలోకి జారుకుంటుంది. తెల్లగా తెల్లవారుతుంది. ఇక అపర్ణాదేవి కావ్య దగ్గరికి వస్తుంది. చూడు కావ్య, ఇంటిలో ఏ చిన్న గొడవ జరిగినా నీ మీదే అబండం వేస్తున్నారు. అందుకని నీకు ఇచ్చిన ఈ అధికారాన్ని, ఆఫీస్లో వర్కుని నిర్లక్ష్యం చెయ్యొద్దు. ఇలాంటి ఎన్నో అడ్డుగోడలుగా నిలిచి ఉంటాయి, కానీ అవన్నీ దాటుకున్నప్పుడే అధికారం అనేది చేజెక్కుతుంది. నువ్వు కూడా ఈ ఇంటి పెద్ద కోడలివి. అందుకే నువ్వు ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా నువ్వుగానే ఉండాలి. ఈ ఇంటి పెద్ద కోడలి స్థానంలో కలకాలం నువ్వే ఉండాలి అని అంటుంది. అది కాదు అత్తయ్య అనేలోపు అన్నట్టు పూజ చెయ్యాలి, అందరూ కిందికి వచ్చేసరికి పూజ మొదలుపెట్టు అని చెప్పి అంటారు. ఇక చాలా రోజుల తర్వాత మనకి కావ్య పూజ గదిలో అందరికీ పూజ చేస్తూ హారతి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. అందరూ హారతి తీసుకోవడానికి వస్తారు. ఇక హారతి అయిపోయాక స్వప్న అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వస్తుంది. అమ్మమ్మ, తాతయ్య, ఇన్ని రోజులు ఈ స్వప్న జీవితం కోసం, ఈ ఇంట్లో అధికారం కోసం, దుగ్గిరాల ఇంటి కోడలి కోసం ఎన్నో ఆటుపోట్లని ఎదురెళ్ళింది. కానీ నాకు ఓపిక లేదు అమ్మమ్మ గారు. ఒకప్పుడు ప్రెగ్నెంట్ అని డ్రామా ఆడిన నేను ఇప్పుడు నిజంగా ప్రెగ్నెంట్ని అయ్యాను. కానీ
నా భర్త రాహుల్కి నా మీద ఎటువంటి ప్రేమ లేదు. నా అత్తకి కనీసం ఒక ఆడపిల్ల అన్న జాలి లేదు. అలాంటప్పుడు ఒక ఆడదానిగా ఇలా వీళ్ళ వారసుల్ని మొయ్యడం అవసరం లేదని నాకు అనిపిస్తుంది. అందుకే నాకు ఈ ప్రెగ్నెంట్ వద్దమ్మగారు. ఎందుకంటే ఈ ఇంట్లో పెద్దవారు మీరే. మీకు చెప్పే ఏదైనా చెయ్యాలని అంటున్నాను. అక్క, అవేం మాటలు అని అంటుంది కావ్య. అవునే కావ్య, నైట్ అంతా నాకు వామిటింగ్స్ వచ్చి నీరసం వచ్చింది. నా మొగుడు నా పక్కనే ఉండి అంతా గమనిస్తూనే ఉన్నా కనీసం కడుపుతో ఉండి వామిటింగ్స్ చేసుకుందన్న జాలి కూడా లేదు. అలాంటప్పుడు ఈ ప్రెగ్నెంట్ నాకు అవసరం లేదు అమ్మమ్మగారు. అలిసిపోయాను, వీళ్ళతో కొట్లాడి కొట్లాడి అలిసిపోయాను అని అంటుంది స్వప్న. అమ్మ స్వప్న, అలా మాట్లాడద్దు. రాహుల్, రుద్రాణి, మీరు మనుషులేనా? కోడల్ని ఇలాగైనా చూసుకునేది? నీ ఇంటి వారసుడని కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలా రాహుల్? స్వప్న ఇంత బాధగా చెప్తుంటే మాకే జాలి వేస్తుంది అని అంటారు ఇందిరాదేవి. అమ్మా, అదన్నీ అబద్ధమే చెప్తుంది. దానికి సేవలు చేయలేక నేను చస్తున్నాను అనగానే, రుద్రాణి, కూతురు కంటే ఇలాగే అంటావా? కూతుర్ని కూడా ఇలాగే చూస్తావా? చెప్పు, ఏం చేస్తావో చెప్పు. తన కడుపులో బిడ్డని నమ్మకంగా తన 9 నెలల దాకా తన్ని జాగ్రత్త చూస్తానని హామీ ఇవ్వు అని అంటారు ఇందిరాదేవి. ఒరే రాహుల్, నువ్వు కూడా స్వప్న ఇంత బాధపడుతుంది అంటే మీకింకా గుండె కరగలేదా? ముందు ప్రామిస్ చెయ్యి. తనకి వేళ్ళకి హాస్పిటల్కి తీసుకువెళ్ళు, అలా బయట పార్కుకి తీసుకువెళ్ళు. తనకి కావలసినవన్నీ కొనిపెట్టు. వీటిలో నీకు ఏది మేము అడ్డు చెప్పం అని అంటారు రాజ్. ఇంతలో ఇక సేటుని కొంతమంది పోలీసులు ఇంటికి తీసుకుని వస్తారు. ఇక రాజ్, ఏంటి ఈ సేట్ని ఇంటికి తీసుకొచ్చారు అని అంటారు. సార్, ఈ సేటుని మీరు గుర్తుపట్టారా? మీరు 2 కోట్ల రూపాయలు ఇతనికి ఇచ్చారంట కదా, ఇతనికి మీరు బాకీ అంట కదా అని అంటారు ఇన్స్పెక్టర్. అనామిక ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ సేటు ఎవరో కాదు, వాళ్ళ అమ్మా నాన్న తన దగ్గర అప్పు చేశారన్న ఆ సేటే. అమ్మా నాన్న సేటు కలిపిన నాటకాన్ని ఈరోజు ఇన్స్పెక్టర్ అందరి ముందు బయట పెట్టనున్నారు. నేను సేటు కప్పు కాదు, అనామిక వాళ్ళ అమ్మా నాన్న సేటుకి అప్పు. మా కళ్యాణ్ మనసారా ప్రేమించిన అనామిక వాళ్ళ అమ్మా నాన్న కష్టాల్లో ఉన్నారని నేనే ఆ 2 కోట్ల రూపాయల్ని ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఈ సేటుకి ఇచ్చాను అని అంటారు రాజ్. ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు. దాన్ని లక్ష్మి అలాగే చూస్తూ ఉంటుంది. సార్, ఇదంతా పెద్ద డ్రామా సార్. ఈ సేటుకి వాళ్ళు ఏ అప్పు లేదు. వీళ్ళ ముగ్గురు కలిసి అప్పు ఉన్నట్టు నాటకమాడి మీ దగ్గర 2 కోట్లు తీసుకున్నారు. మేము ఆ రోజు నుండి ఈ సేటుని ఫాలో అయ్యాము. ఈ సేటుని చాలామంది ఇలాగే యూజ్ చేసుకుంటున్నారు. అందుకే దుగ్గిరాల ఇంట్లో కూడా ఇలా జరిగిందని మాకు 2 నెలల తర్వాత గాని తెలిసింది. 2 కోట్లు సంగతి, అలాగే వాళ్ళు ఏం చేశారు అన్న సంగతి అందరి ముందు బయటపెట్టు అని అంటారు ఇన్స్పెక్టర్. ఇక సేటు చేతులు జోడించి అనామిక వాళ్ళ అమ్మా నాన్న గురించి, వాళ్ళు ఆడిన డ్రామా గురించి మొత్తం బట్టబయలు చేసేస్తారు దుగ్గిరాల ఫ్యామిలీ దగ్గర. అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.